వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. నమస్కారం సంజయ్ గారు. నమస్కారం సార్. సార్, ప్రస్తుతానికి మార్కెట్ చూసుకుంటే ఎలా ఉంది? ఒకసారి అప్డేట్ ఇవ్వండి. మరి దాంతో పాటు రీజనబుల్ ప్రైసెస్ లో కావాలి అంటే ఎక్కడ మనం ఏ ఏరియాలో కొనుక్కోవచ్చు అనేది ఒకసారి చెప్పండి. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ 3 పూలు 6 కాయలుగా ఉండాలి ఎప్పుడు కూడా. ఉమ్, సో రియల్ ఎస్టేట్కి ఎఫెక్ట్ ఎప్పుడు అవ్వద్దు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు మంచిగా ఉంటేనే, ఆనందంగా ఉంటేనే అన్ని ఇండస్ట్రీ బాగుంటాయి. ఉమ్, సో మనం గతం లాస్ట్ 1 ఇయర్ నుంచి తీసుకుంటే ఏంటంటే ఎలక్షన్ ఎఫెక్ట్ ఒకటి, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోవడం ఒకటి, తర్వాత రీసెంట్గా తీసుకుంటే హైడ్రా ఎఫెక్ట్ వల్ల మార్కెట్ అనేది కొంచెం స్లోగా రన్ అవుతుంది. పడిపోలేదు, డౌన్ అయిపోలేదు, కానీ కొంచెం స్లో ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ స్లోగా పికప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ పెంచబోతున్నాం అని చెప్తున్నారు మళ్ళీ జనవరి నుంచి. ఉమ్, అదే విధంగా ఏంటంటే ఈ విషయం ఇప్పుడు అందరికి హాట్ టాపిక్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ స్లో అయింది అని చెప్పడంతో గవర్నమెంట్ దాకా కూడా పోయింది ఈ విషయం. ఉమ్, ఎందుకు అపోజిషన్ వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా మంది, దాంతో పాటు జనాలలో కూడా కొంచెం చెప్తున్నారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ స్లోగా ఉంది, మార్కెట్ పెద్దగా పెరుగుతలే అని చెప్పి. సో గవర్నమెంట్ దాకా దృష్టి వెళ్ళింది కాబట్టి గవర్నమెంట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ 2025లో అనౌన్స్మెంట్ చేయబోతుంది. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, గవర్నమెంట్ తీసుకొచ్చే నెక్స్ట్ పాలసీలు కావచ్చు. సో రియల్ ఎస్టేట్లో ఇంకా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ట్రెమెండస్ గ్రోత్ అయితే వస్తుంది. గవర్నమెంట్తో సంబంధం లేదు. హైదరాబాద్ ఈజ్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్గా గ్రోత్ అయ్యే ప్లేస్ అనమాట ఇది. కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకుల ఫేస్లు చూసి డెవలప్మెంట్ ఏం కావు. రాజకీయ నాయకుల వల్ల పెద్ద హైలైట్ అవుతుంది, దాంతోనే అవుతుంది అనేది ఏం లేదు. ఎందుకంటే ఈ ల్యాండ్కున్న గొప్పతనం అలాంటిది, ఈ ల్యాండ్కున్న అడ్వాంటేజెస్ అలాంటిది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ 100 కిలోమీటర్ రేడియస్ అద్భుతంగా ఉంటుంది. 3 పూలు 6 కాయలు పుష్కలంగా అద్భుతంగా ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టైం. ఉమ్, 2025 నుంచి రియల్ ఎస్టేట్లో ఖచ్చితంగా మంచి చేంజెస్ వస్తాయి. రియల్ ఎస్టేట్లో అప్రిషియేషన్ అద్భుతంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ సెకండ్ పాయింట్ మీరు అన్నది ఏంటంటే ఎక్కడ అఫోర్డబుల్గా ఉంది. ఉమ్, ఇలా ప్రతి ఒక్కరు ఏంటంటే మనం హైటెక్ సిటీలో కొనలేం, జూబ్లీహిల్స్లో కొనలేం, మాదాపూర్లో కొనలేం. కానీ రాబోయే రోజుల్లో ఒక హైటెక్ సిటీ, ఒక మాదాపూర్, ఒక కొండాపూర్, ఒక గచ్చిబౌలి, ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఒక ఇట్లాంటి ఏరియాస్ నెక్స్ట్ ఎక్కడ అవ్వబోతున్నాయి, అలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ బాగుంటుంది. సో ఇప్పుడు మేజర్గా మనం తీసుకుంటే బెంగళూరు హైవే ఉంది. సో బెంగళూరు హైవేలో తీసుకుంటే అప్ టు మనం ఇక్కడ కొత్తూరు నుంచి స్టార్ట్ చేస్తే, తిమ్మాపూర్ కొత్తూరు నుంచి మొదలు పెడితే అప్ టు జడ్చర్ల వరకు ఉమ్, హైవే నుంచి 5 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అప్రిషియేషన్ బాగుంటుంది. డిటిసిపిలో తీసుకుంటే ఇక్కడ మినిమం ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ అన్ని కూడా 11,000 12,000 నుంచి అబోవ్ ఉన్నాయి. ఓకే. హెచ్ఎండిఏలో తీసుకుంటే ఒక 18,000 నుంచి 25,000, ఏరియాని బట్టి 30,000 కూడా ఉన్నాయి. ఉమ్, ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకా అంతకన్నా కొంచెం తక్కువలో కావాలన్నా కూడా ఎక్కడ దొరుకుతాయి అన్నది కూడా మేము చెప్తాం ఈ లొకేషన్లో. ఉమ్, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి ఏంటంటే, ఏదైతే బాగా ఇప్పుడు మనకు పేరు వినిపిస్తా ఉందో శ్రీశైలం హైవే ఒకటి. ఉమ్, సో శ్రీశైలం హైవేలో కూడా తీసుకుంటే మనకి ఏంటంటే తుక్కుగూడ నుంచి మొదలు పెడితే అప్ టు మనకి నెక్స్ట్ వచ్చేసి ఆమన్గల్ వరకు, కడతాల్ ఆమన్గల్ వరకు కూడా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం హైవేలకి, మున్సిపాలిటీలకి, టౌన్లకి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు అన్నది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అగైన్ ఇక్కడ కూడా హెచ్ఎండిఏలో 20 నుంచి 30,000 మధ్యలో ఉంది ఏరియాని బేస్ చేసుకొని. కొన్ని ఏరియాలో 40,000 కూడా ఉన్నాయి. ఓకే. సో హెచ్ఎండిఏలో ఈ విధంగా ఉన్నాయి. డిటీసీపీలో తీసుకుంటే మనకు 10,000కి 12,000 కూడా దొరుకుతాయి. ఈ ఏరియాని బట్టి ప్రైజెస్ అనేది మారుతూ ఉంటాయి. ఉమ్, ఆ ప్రైస్లో మనం కొనుక్కోవచ్చు. తర్వాత వచ్చేసి విజయవాడ హైవేలో తీసుకుంటే మనకు అప్ టు వచ్చేసి చౌటుప్పల్ నుంచి అగైన్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం. ఉమ్, సో రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇదంతా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మంచిగానే. సో లొకేషన్ ఎక్కడ బాగుంది, కనెక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ మనకి రావడానికి పోవడానికి యాక్సెస్ ఎంత ఈజీగా ఉంది, అండ్ ఒక మున్సిపాలిటీకి ఎంత దూరంలో ఉన్నదో చూసుకొని మనం కొనుక్కోవాలి. అక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫ్యూచర్లో అప్రిషియేషన్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు యాదాద్రి హైవే, ఇక్కడ ఇంకా కొంచెం ప్రైస్తో పోల్చుకుంటే తక్కువ వస్తుంది. ఇంకా ఓకే. అంటే తక్కువ ప్రైస్లో ల్యాండ్లు దొరుకుతాయి ఇక్కడ మనకి. ఉమ్, సో ఇక్కడ తీసుకుంటే ఓఆర్ఆర్ గట్కేసర్ నుంచి మొదలు పెట్టచ్చు మనం. ఇప్పుడు గట్కేసర్ సరౌండింగ్లో ఒక 2-3 కిలోమీటర్ ఏరియాలో తీసుకుంటే 19-20 వేలలో కూడా వచ్చేస్తాయి. ఉమ్, హెచ్ఎండిఏ రేర్ అప్రూవ్డ్లో. డిటిసిపిలో కావాలంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత భువనగిరి కావచ్చు, తర్వాత వచ్చేసి బీబీ నగర్ కావచ్చు, ఈ ఏరియాలలో కూడా దొరుకుతాయి. అండ్ యాదాద్రి టెంపుల్ నుంచి ఒక 10-20 కిలోమీటర్ రేడియస్లో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది. అండ్ స్ట్రేట్గా మనం తీసుకుంటే వరంగల్ హైవేలో అప్ టు మనకు వచ్చేసి ఇప్పుడు మేజర్గా ఆలేరు, జనగాం వరకు వెళ్తున్నారు. సో అక్కడ దాకా వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాకపోతే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, హైవే నుంచి ఎంత దూరం ఉందన్నది కూడా చూసుకోవాలి, ఏ అప్రూవల్ ఉన్నది కూడా చూసుకోవాలి. అవును. అది డిటిసిపి, ఆ ఫామ్ ల్యాండ్, ఆ ఓపెన్ ప్లాట్, మనకి హెచ్ఎండిఏ ఉందా, ఇది చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత వచ్చేసి ముంబై హైవేలో అప్ టు జహీరాబాద్, పటాన్ చెరువు నుంచి మొదలు పెడితే సంగారెడ్డి వరకు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, వెల్ డెవలప్డ్ అది. సో సంగారెడ్డి దాటిన తర్వాత మేజర్గా ఇప్పుడు సదాశివపేట్, బుదేరా,
కంకోల్ అక్కడ నుంచి జైరాబాద్ వరకు గ్రోత్ ఉంది. అంటే ఏదైతే నిమ్స్ ని బేస్ చేసుకొని ఎక్కువ మంది ఆ రూట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా చాలా మంది ఏం అడుగుతున్నారు అంటే మనకి నెక్స్ట్ ఇంకా ఏ హైవేస్ ఉన్నాయంటే కనుక ఇవి మేజర్ గా. దీంతో పాటు ఇప్పుడు కొడంగల్ హైవే ఏదైతే ఆ రూట్ లో కూడా మనకి చేవెళ్ళ ఆ సరౌండింగ్ బాగుంది. తర్వాత వచ్చేసి ఇంకొక చాలా తక్కువ మందికి తెలిసిన ప్లేస్ అది షాబాద్. ఓకే, మంచి ఏరియా అది. సో ఆ ఏరియాకి సరౌండింగ్ అంతా కూడా మంచి సెజ్లు కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా కూడా ఫ్యూచర్ లో విపరీతమైన భూమి వస్తుంది దానికి, అక్కడైనా మనం కొనొచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు శ్రీశైలం హైవేకి తర్వాత వచ్చేసి సాగర్ హైవేకి ఈ హైవేలను కనెక్ట్ చేసే రేడియల్ రోడ్ ని బేస్ చేసుకొని సాగర్ హైవేలో కూడా కొంచెం ఒక ఏరియా వరకు బాగానే ఉంటది, అక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇబ్రాహీంపట్నం ఆ సరౌండింగ్ లో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం ఏం చూడాలంటే ఏ పర్పస్ తో కొంటున్నాం, ఎంత అమౌంట్ పెడుతున్నాం, ఎంత టైం వెయిట్ చేస్తాం, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకా అది మనకు తక్కువ బడ్జెట్లో ఉంది, ఎక్కడ కొనాలో మనకు ప్రాపర్గా క్లారిటీ లేదు, ఎక్కడ కొంటే సేఫ్ ఉంటుందో క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ప్రైస్లో ది బెస్ట్ లొకేషన్లో ది బెస్ట్ ప్రాపర్టీస్ మేము చూపిస్తాం. సో లీగల్గా అన్ని క్లియర్ ఉండి మనం ఉండడానికైనా ఇల్లు కట్టుకోవడానికైనా లేదా రీసేల్ చేయడానికైనా ఈజీగా ఉండేటటువంటి ది బెస్ట్ ప్రాపర్టీస్ మేము చూపిస్తాం. సో తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి మంచి ఇన్సైట్స్ ఇచ్చారు సంజయ్ గారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.